మీ పేరు సా అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది, అవునా? నీ బ్యాక్ సైడ్ని దేవుడు చూపిస్తున్నాడు. అండ్ నీ కుమారుడు గురించి ఏడుస్తున్నావు. యేసయ్య నాతో చెప్పారు, సత్యనారాయణ అనే ఆయన రాబోతున్నాడు. ఆయన కుమారుడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన నడుము నొప్పితో బాధపడుతున్నాడు. ఎంత అద్భుతం అండి! అద్భుతమా కాదా? దేవుని సన్నిధిలో ఉన్నారు. మీరు నాకు చెప్పారా? చెప్పలేదు. యేసయ్య ఉన్నాడు, దేవుడు యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఉన్నాడు ఇక్కడ. అవునాయన, లేకపోతే నా పేరు తెలీదు, నా ఊరు తెలీదు, అన్ని మీకు చెప్తున్నారంటే యేసయ్య. నా యేసయ్యకే మహిమ కలుగునుగా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్, మైక్ తీసుకెళ్ళండి. రికమాల రాబా షేకెదియాల రాబా హోలీ స్పిరిట్. మీ పేరు సా అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది, అవునా? అవునా? దేవుడు నీ పూర్తి పేరు నాకు చెప్పాడు, కానీ పూర్తి పేరు చెబుతా. నీ బ్యాక్ సైడ్ని దేవుడు చూపిస్తున్నాడు. అండ్ నీ కుమారుడు గురించి ఏడుస్తున్నావు. రికమాల రాబా షేకెదియాల రాబా బాబా. హల్లెలూయా. స్టేజ్ మీదకి రండి. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, హో హో ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యాకు నీకే, ఆరాధన యేసు నీకే. చేతులు పైకి లేపే. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. చేతులు పైకి లేపే. ఆరాధన, 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 ఓ ఆరాధన, 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 ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, హో హో ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. నీ వంటి దేవుడు ఒక్కరును లేరు, నీ వంటి దేవుడు ఒక్కరును లేరు. నీవే నీవే దేవుడవు, నీవే నీవే. ఆమేన్. ఆరాధన యేసు నీకే, మనస్ఫూర్తిగా ఆరాధన యేసు నీకే, హో హో ఆరాధన యేసు నీకే. హల్లెలూయా. చెప్పండి సత్యనారాయణ గారు. పేరు సత్యనారాయణ. ఏం పేరు నీ పేరు? సత్యనారాయణ. గట్టిగా చెప్పలు కొడాలా, కొట్టాల చెప్పలు. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
యేసయ్య నాతో చెప్పారు, సత్యనారాయణ అనే ఆయన రాబోతున్నాడు, ఆయన కుమారుడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, అవునాయన. ఆయన నడుము నొప్పితో బాధపడుతున్నాడు. ఆమేన్ ఆమేన్. చెప్పు, గట్టిగా చెప్పలు కదా. హల్లెలూయా. హల్లెలూయా. ఫోన్ ఉంటే ఫోటో తీసుకోండి నాన్న. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడాలా. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎంత అద్భుతం అండి. ఆమేన్ అద్భుతమా కాదా? ఆమేన్. దేవుని సన్నిధిలో ఉన్నారు, మీరు నాకు చెప్పారా? చెప్పలేదు ఆ? చెప్పలేదు. మీకు నడుము నొప్పి ఉన్నట్టుగా నాకెట్టా తెలుసు? దేవుడు చెప్పాడు. ఏ దేవుడు? యేసయ్య. నడుము నొప్పి. ఆమేన్. గట్టిగా చెప్పండి కొడాలా. హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. నీ కొడుకు సంగతి ఏంటి? కొడుకు గురించి మాట్లాడింది దేవుడు ఏంటి? కొడుకు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు బాబా. నిజమేనా? నిజమే బాబా. ఆమేన్. తల్లి తల్లి నీరసపడిపోయింది, నేను ఆ? తల్లి నీరసపడిపోయింది, నేను నీరసపడిపోయాను. మమ్మీ దా చూడండి ఎట్లా ఏడుస్తుందో చూడండి. హల్లెలూయా 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 హల్లెలూయా. అమ్మా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా. ఎన్ని రోజులైందమ్మా కొడుకు విడిచిపెట్టి? అమ్మా 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలైందా? మీరు నాకు ఎప్పుడైనా చెప్పారా? ఎవరు చెప్పలేదు, ఆ? ఎవరు చెప్పలేదు, మేమే చెప్పారా? ఇక్కడ యేసయ్య ఉన్నాడమ్మా. మేము దేవుడిని నమ్ముకున్నాం 4 సంవత్సరాల నుంచి. ఇంట్లో ఓకే, కానీ ఇక్కడ ఏమనిపించింది నీకు ఈరోజు? నాకు దేవుడు ఉన్నాడనే వచ్చాను కదండి ఇక్కడికి. దేవుడే ఉన్నాడు, దేవుడే చెప్పాడు నాకు. చూడండి భార్య భర్తలు ఎట్లా ఏడుస్తున్నారు. మీకేమనిపిస్తుంది ఈరోజు? ఎక్స్పెక్ట్ చేశారా దేవుడు మిమ్మల్ని పిలుస్తాడని? చేయలేదండి, చేయలేదు. చేయలేదు. దేవుడి కృప. ఎక్కడికి వెళ్ళాలనుకుంది అప్పటికప్పుడు బయలుదేరి అప్పటికప్పుడు బయలుదేరారు. రాజోలు వచ్చి మళ్ళీ మా రాజమండ్రి వెళ్ళి, రాజమండ్రి నుంచి భద్రాచలం వచ్చి ఆ నైట్ అంతమాను ఇంకా ఈవిడికి ఆందులు. రాజోలు నుంచి వచ్చారు. రాజోలు నుంచి రాజమండ్రి వెళ్ళామండి. మీ ప్రయాసను చూసిన దేవుడు మిమ్మల్ని పిలిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా కొట్టాల. గట్టిగా చప్పట్లు. బిడ్డను తీసుకుని మనవరాలు తీసుకుని వచ్చామమ్మా మేము ఇద్దరు. నడు నొప్పితో బాధపడేది నిజమే. మీ బెల్ట్ చూపెట్టండి ఒకసారి. ఇట్లా తీనా, తిప్పి తీనా. ఒకసారి చూపెట్టి, అది చూడండి ఒకసారి. హల్లెలూయా. నా యేసయ్యకే మహిమ కలుగునుగాక, యేసయ్యకే ఘనత కలుగునుగాక. ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఐడియా ఉందా? పని చేసుకుంటున్నాడు, మామూలుగా కళ్ళుగాయ కనిపెడుతున్నాడు, ఇంటికి రావట్లేదు. ఎక్కడికి వెళ్ళాడంటే ఏం చెప్తున్నాడు, వేరే ఫ్యామిలీ ఏమైనా ఉన్నదేమో అనుకుంటున్నాం మేమైతే. మరి మాకు తెలియదు అవన్నీ. ఆయనకి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు ఆయనకి. 10 సంవత్సరాలు మాటిందండి. మైక్ తీసుకో. మాతోటి మాట్లాడతాం మానేసి 2 సంవత్సరాలు మాట్లాడతలేదండి. అతను అంత ముందే 10 సంవత్సరాలు మాటించి అలా తిరుగుతున్నాడండి. మరి తిరిగినట్టు మేము ఎప్పుడు కూడా గద్దించలేదు, ఎప్పుడు గద్దించలేదు. దేవుడు నాకు చూపించింది కరెక్టేనా? కరెక్టేనండి. కరెక్టేనా? కరెక్టేనండి. మీకేమైనా డబ్బులు ఇచ్చానా నేను? ఏమి ఇవ్వలేదు డబ్బులు. లేకపోతే మీతో ఏమైనా డ్రామా వేపిస్తున్నానా? లేదండి, లేదండి. అసలు చూడటమే ఇదే కదండి మీ దగ్గర. డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నాడు పాస్టర్ అమ్మ తేజ అంటున్నారు అందరూ. లేదమ్మా, లేదా? లేదు. దేవుడు ఉన్నాడు ఇక్కడ.
ఏసై ఉన్నాడు ఆయన, ఒకసారి చెప్పు. ఏసై ఉన్నాడు, దేవుడు ఏసై ఉన్నాడు. ఏసే ఉన్నాడు ఇక్కడ. అవును ఆయన, లేకపోతే నా పేరు తెలీదు, నా ఊరు తెలీదు అన్ని మీకు చెప్తున్నారంటే ఏసై. నా యేసయ్యకే మహిమ కలుగునుగా. యేసు నామముల బిడ్డల జీవితంలో గొప్ప అద్భుతము జరుగునుగా, జరుగునుగా. యేసు నామములు వెళ్ళిపోయిన కుమారుడు మరలా వచ్చునుగా. ఈ దంపతుల కన్నీరు తుడువబడునుగా. బ్లెస్ చేయండి. కొడుకుని ఎన్నో ఆశలతో కన్నారయ్యా. నవమాసాలు మోసి కన్నీ పెంచిన బిడ్డ మాట్లాడట్లేదు, లేడంట. అయ్యా నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నాను. వీరి జీవితంలో గొప్ప అద్భుతము జరుగునుగా. వీరి కన్నీరు తుడవబడునుగాక. బ్లెస్ చేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ అమ్మా. గాడ్ బ్లెస్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ. కూర్చోండి నాన్న, కూర్చోండి. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి.